ఓరు గల్లుకే పిల్ల పిల్ల వెన్నెపూస గల్లు గల్లు మన్నాదే. హాయ్ దోస్తులు, గెట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా మంచిగున్నా ఫ్రెండ్స్. ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్తో సరదాగా ఓరుగల్లు ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చేసాను. ఇది నియర్ నారాపల్లి వరంగల్ హైవే రోడ్డు, యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్డు. చాలా సరదాగా బాగుందండి రెస్టారెంటు. ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే కనుక ఒకసారి విజిట్ చేయండి. స్పేసియస్గా ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి సరదాగా వీకెండ్స్ ఎప్పుడైనా రావచ్చు. ఒకసారి మీరు విజిట్ చేయండి అబ్బా. ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్తో సరదాగా లంచ్కి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మేము మటన్ పాయ ఆర్డర్ ఇచ్చాము. మటన్ సూప్ చాలా అంటే చాలా బాగుంది. చూసారా, వేడి వేడిగా పొగలు కక్కుతూ ఆ థిక్నెస్, ఆ ఫ్లేవరు చెప్పలేములేండి. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు కూడా సరదాగా ఇటువైపు వస్తే ట్రై చేయండి. అలా మటన్ సూపు అలా ఒక సిప్ వేస్తూ ఆనియన్ బైట్ చేస్తూ తింటే ఉంటుంది. చూసారా, మటన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా చక్కగా ఉందండి. అలా మటన్ సూప్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది. అబ్బా చెప్పలేము అసలు. ఇక్కడ మేము ప్రాన్స్ బిర్యానీ, చిట్టి ముత్యాలు, చికెన్ పులావ్ ఆర్డర్ ఇచ్చాము. మోస్ట్లీ నేను బయటికి వెళ్తే రెస్టారెంట్లకి చికెన్ పులావే ఆర్డర్ ఇస్తానన్నమాట. ఐ మీన్ చిట్టి ముత్యాలే ట్రై చేస్తూ ఉంటాను రెగ్యులర్ బిర్యానీస్ కన్నా. ఇక్కడ మా వాళ్ళు ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ ట్రై చేస్తున్నారు. నేనేమో చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ ఆర్డర్ చేశానండి. కొంచెం స్పైసీగా చెప్పానన్నమాట, అందుకే కొంచెం మీకు అట్లా కనిపిస్తుంది ఆ కలర్ఫుల్గా. మోస్ట్లీ నేను చిట్టి ముత్యాలు బాగా ఇష్టపడుతూ ఉంటాను, మా ఫేవరెట్ కూడాను. అసలు ఆ చిట్టి ముత్యాలు వేడి వేడిగా అలా తింటూ ఉంటే ఉందండి, చెప్పలేము. ఇక్కడ లాస్ట్లో రైతా అనమాట. మా ఫ్రెండ్ గాడు ఎందుకు నవ్వుతున్నాడంటే, నేను స్టార్టింగ్లో దీన్ని ఓరుగల్లు కాకుండా ఒరుగులు అన్నానమాట. అందుకని ఆ మాట గుర్తొచ్చి ఇంకా నవ్వుతూ ఉన్నాడు. మనం ఎంత ఫుడ్ తిన్నా లాస్ట్లో రైతా తినందే మనకి ఇంకా సంతృప్తి అనిపించదు కదా ఎవరికైనా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇక్కడ మేము నలుగురం 4 రైతాలు మళ్ళీ చెప్పుకొని మళ్ళీ తినటం జరిగిందనమాట. అంత బాగుంది రైతా లాస్ట్లో. ఇక్కడ మా ఫ్రెండ్ ఫేస్ చూపిమంటే బాబు వద్దు నాన్న అని చెప్పేసి అడ్డం పెట్టుకుంటున్నాడు అనమాట. సో అలా రైతాతో కంప్లీట్ చేసాం డే మొత్తం. ఎంత తిన్నా లాస్ట్లో మనం అలా సోంపు తినందే మనకి తృప్తి అనిపించదు. అలా బయటకు వచ్చాము. ఎండలు చూసారా దంచుతుంది. మార్చిలోని ఇలా ఉందంటే ఇంక ఏప్రిల్ మే ఎలా ఉందో. ఒక్క గోలీ సోడా తాగితే ఉంటుంది. ఇంకెందుకులేండి, ఉంటా మరి దోస్తులు. ఇదేనండి